వదినమ్మ రామయ్య సెకండ్ బతికే ఉన్నాడు, తొందరగా రండి. వదినమ్మ రండి, సెకండ్ బ్రతికే ఉన్నాడు. పెగు నిన్ను కన్నదు గాని ఏ రగబంధం ఉన్నదు గాని మనసు తెలిసిన మనిషొకరుంటే నీకు చాలమ్మా. నీ చిట్టి గుండెకు గుప్పెడు ప్రేమే తోడు నీడమ్మా. తొణకని బెణకని వెనకడు గెరుగని ధీరవనితవు నీవేనమ్మా. మీకేం కాదు. కాదు బాబు శంకర్, బాబు శంకర్, రారా, నా కొడుకుని కొట్టేస్తున్నారు. నా బాబుని కొట్టేస్తున్నారు, నా బాబుని చంపేస్తున్నారు. రా బాబు, నీకే కాదు, పట్టడయ్యా, పట్టండి. సమర కౌతుక ఖడ్గ చాలక రక్షకం శాస్త్రనాయక స్ఫూర్తిదాయక కార్య సాధక దక్షకం ప్రహర్షణ కారకం మమ పుత్ర సన్నిభవాయకం వాత్సల్య భావ ప్రేరకం. అన్నా, మన శంకర సూర్య అన్న బతికే ఉన్నాడంటన్నా. ఏంద్ర నువ్వు అనేది? సాముడు ఫోన్ చేసిండు. మన దేవుడు బతికే ఉన్నాడు అనమాట. మన దేవుడిని బతికించి ఆ దేవుడు ఉన్నాడని నిరూపించుకున్నాడు. పదండా పోదాం.
శంకరన్న జిందాబాద్ శంకరన్న జిందాబాద్ శంకరన్న 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 అన్నా నువ్వు మృత్యుంజయుడి వల్ల అన్న శంకరన్న 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 చంటి రే చంటి ఏమైందిరా ఆ కార్తిక్ గడు చచ్చాడా వేసేశారా వాణ్ణి పోయాడా వాడు చెప్పవేంట్రా రే మాట్లాడరా రే చెప్పరా వేసారా వాడిని ఒరే చెప్పరా నిన్నేరా రేయ్ అసలేం జరిగిందిరా నేను చెప్తే విన్నారా మన రాష్ట్రం వాళ్ళే తక్కువ అంచనా వేసేశారు ఏం చేశారు తొక్కి నార తీశారు నాకు తెలుసండి ఇదంతా జరుగుద్దని ఇప్పుడు కార్తీక్ మళ్ళీ ప్రాణాలతో వస్తాడు జలజమ్మకి విషయం తెలిసిపోద్ది మీకు కాలం చెల్లిపోద్ది చంపేస్తాను ఏమనుకుంటున్నావురా ఎవర్రా ఎవర్రా వాళ్ళు కార్తిక్ని వాళ్ళెందుకు కాపాడారు ఎక్కడికి బయలుదేరావు చంద్రముఖి? చెప్పాల్సిన అవసరం నాకు లేదు. తెలుసుకోవాల్సిన అవసరం నాకుంది. ఎవ్వరూ లేని సమయం చూసి వెళ్ళిపోదాము అనుకుంటున్నావా? ఎవరున్నా నన్ను ఆపలేరు మెనక. పొరపాటు చంద్రముఖి. నేనుండగా నువ్వు పిల్లల్ని తీసుకెళ్లలేవు. అదే కార్తీక్ ఇంట్లో లేని సమయంలో. మెనక వీళ్ళు నా పిల్లలు, వీళ్ళ మీద నాకు హక్కు ఉంది. వాళ్ళు కార్తీక్కి కూడా పిల్లలే, వీళ్ళ మీద తనకు కూడా హక్కుంది. తన అనుమతి లేకుండా తీసుకెళ్లడం పద్ధతి కాదు. ఆ మాట చెప్పడానికి నువ్వెవరు? ఈ పిల్లలకి గార్డియన్ని. అది నీకు నువ్వుగా కల్పించుకున్న పోస్ట్. నిన్నెవరో పురమాయించలేదు. ఆ మాట కార్తీక్తో అనిపించు. నీ దారికెప్పటికీ అడ్డురాను. మేనక ఏంటిది? పిల్లలు నా నుంచి దూరం చేయడం వల్ల నీకేంటి లాభం? నాకేమీ లాభం లేదు. కానీ నువ్వు పిల్లల్ని తీసుకెళ్తే కార్తీక్కి నష్టం అవుతుంది.
మొదటి నుంచి పిల్లలు కార్తీక్ దగ్గర ఉన్నట్టే మాట్లాడుతున్నావేంటి? ఇకపైనైనా అతనితో ఉండనివ్వు అని చెప్తున్నాను. మేనక, నువ్వేం చెప్పకు చంద్రముఖి. కార్తీక్ రాగానే అతని పర్మిషన్ తీసుకొని నువ్వేమైనా చేసుకో. అంతవరకు పిల్లలు నా దగ్గరే ఉంటారు. నాకంత ఓపిక లేదు. అవసరం అనుకుంటే ఓపిక ఉండాలి చంద్రముఖి, లేదంటే చాలా కష్టం. మేనక, కార్తీక్ అప్పుడనగా బయటికెళ్ళాడు. ఇంతవరకు తిరిగి రాలేదు. నాకేదో భయంగా ఉందమ్మా. ఎక్కడికెళ్ళాడాంటీ? ఏమోనమ్మా, రాహుల్ ఏదో షాపింగ్కి వెళ్దామని ఫోన్ చేస్తే వెళ్ళాడు. రాహుల్ రాలేదు, కార్తీక్ రాలేదు. మీరు టెన్షన్ పడకండి ఆంటీ, నేను ఫోన్ చేస్తాను. నువ్వేంటి ఇంత రాత్రైనా నిద్రపోలేదా? నిద్రపోలేదాంటీ. పిల్లల్ని తీసుకెళ్తుంటే నేనే కార్తీక్ వచ్చేంత వరకు ఆగు అని చెప్పాను. ఏంటి చందు ఇది? కార్తీక్ లేని సమయంలో పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోవడం నీకు న్యాయమేనా? నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతోందా? నువ్వు కావాలంటే ఎక్కడికైనా వెళ్ళు, కానీ పిల్లల్ని మాత్రం తీసుకువెళ్ళడానికి వీల్లేదు. స్విచ్ ఆఫ్ అని వస్తుందా ఆంటీ? ఉండండి ఆంటీ, నేను రాహుల్కి ట్రై చేస్తాను. రెండు ఫోన్లు స్విచ్ ఆఫ్ అని వస్తున్నాయి ఆంటీ. కార్తీక్ ఏమైనట్టు? మా అమ్మ ఏదైనా చేసుంటుందా? చచ్చా, అలా జరుగుండదు. మరెక్కడికి వెళ్ళాడు? రాహుల్ కూడా కాంటాక్ట్లో లేడు. మీరేం కంగారు పడకండి ఆంటీ, వచ్చేస్తారు. నేను ఈ లోపు పిల్లల్ని పడుకోపెట్టొస్తాను. రానన్నా. మేనకా, మేనకా, మేనకా! మేమంతా కార్తీక్ ఇంకా రాలేదేమిటా అని కంగారు పడుతుంటే నీ స్వార్థం గురించి నువ్వు ఆలోచిస్తున్నావు కదా? ఆశ్చర్యంగా ఉంది చందు. నువ్వింతలా ఎలా మారిపోయావో అర్థం కావడం లేదు. ఏం మాట్లాడుతున్నావు సాంబా నువ్వు? అతని పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో తెలియదు నీకు? తెలుసు కాక, కానీ అన్న ఇక్కడుంటే ఊరి జనాన్ని ఆపడం చాలా కష్టం. అన్న ప్రాణాలతో ఉన్నాడని తెలిసి ఇప్పటికే 5 రోజులైంది. ఈ రోజు కూడా అన్నతో మేము ఊరికి చేరకపోతే రేపు పొద్దుగాల మీ దవాఖానాలో మొత్తం మా ఊరోళ్ళు ఉంటారు. అందుకే చెప్తున్నా. అది కాదు సాంబా. బాబాయ్, సాంబ చెప్పింది నిజం. ఊరి వాళ్ళని ఆపడం కష్టం. ఆయన లేరని ఊరంతా కన్నీళ్లతో నిండిపోయింది. ఆయన ఉన్నారని తెలిసిన మరుక్షణం వాళ్ళు ఎంత సంబరంలో ఉంటారో మీకు తెలియంది కాదు. అది కాదమ్మా, ఇప్పుడే ఈ విషయాన్ని ఊర్లో చెప్పకండి, కొన్నాళ్ళు దాచండి. దాగదు విశ్వనాథ, ఈపాటికే ఊర్లో కోలాహలం మొదలై ఉంటుంది. ఆపలేము. ఆలోచించడం వల్ల ప్రయోజనం లేదు. నా మాట విని ఇక్కడ చేసిన ఏర్పాట్లు మన ఇంట్లో ఏర్పాటు చేయండి. డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు. సమస్య డబ్బుది కాదు సాంబా, వైద్య సదుపాయం అందటం కష్టం. అందుకే ఆలోచిస్తున్నాను. నువ్వు తలుచుకుంటే అది పెద్ద పనేం కాదు విశ్వనాథ. సరే పెద్దయ్యా, మీరింతగా చెప్తున్నారు కాబట్టి కాదనలేకపోతున్నాను. బాబు కోసం ఐసీయూ సెటప్నే షిఫ్ట్ చేయిస్తాను. నేను కూడా మీతో అక్కడికి వస్తాను. బాబాయ్, మావయ్య గారి పరిస్థితి?
మాత్రలు వేసుకున్నా నయం కాదు అనుకున్న పెద్దయ్య ఒక్క మాటతో మామూలు మనిషి అయ్యాడు. కొడుకు బ్రతికున్నాడన్న మాట విని చావునే జయించాడమ్మా పెద్దయ్య. ఇక పెద్దయ్యకి ఏం కాదు, నేను ఏర్పాట్లు చేయిస్తాను. అమ్మా వసుదా, నాకేం కాదు, నువ్వేం భయపడకు. ఎందుకంటే దిగులు పడుతున్నారు? కార్తీక్ ఏం కాదు, ఖచ్చితంగా క్షేమంగా తిరిగొస్తాడు. ఇప్పటికీ 5 రోజులు అవుతుంది మెనక. వాడెక్కడికి వెళ్ళాడో తెలీదు, ఏమైపోయాడో తెలీదు. రాహుల్ కూడా కనిపించడం లేదు, కనీసం ఫోన్ కూడా చేయడం లేదు. నాకెలా ఉంటుంది చెప్పు? నేను అర్థం చేసుకోగలను ఆంటీ, కానీ మీరిలా ఉంటే ఎలా చెప్పండి? మీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా. ఇంకెలా ఉండాలి మెనక? నేను వాణ్ణి చూడకుండా ఉండలేను. వాడు నా ప్రాణం మెనక. వాడు సుఖంగా ఉండాలని నేనెంత ప్రయత్నించినా వాడు అనుక్షణం కష్టాలే ఎదుర్కొంటున్నాడు. వాడికి సుఖపడే యోగం లేదేమో. వాడు ఆనందంగా ఉండటం నేను చూస్తానో లేదో. బాధపడకండి ఆంటీ, కార్తీక్ గురించి ఆల్రెడీ మన మనుషులు వెతుకుతున్నారు. డిఆర్ అంకుల్ కూడా అదే పనిలో ఉన్నారు. కార్తీక్ ఏం కాదంటీ, మీరు కొంచెం ధైర్యంగా ఉండండి. చెప్పు మేనక. అంకుల్, కార్తీక్ గురించి మీకేమైనా తెలిసిందా? ఇంకా లేదు మేనక, మన వాళ్ళందరూ అదే పనిలో ఉన్నారు. వీలైనంత త్వరగా కార్తీక్ దొరకాలని ఆశించడం తప్ప మనమేం చేయలేం మేనక. ఏ క్లూ దొరకటం లేదు. రాహుల్ గురించి కూడా. మన వాళ్ళని అన్ని చోట్ల వెతకమని చెప్పండి అంకుల్, ఎక్కడా మిస్ అవ్వద్దు. అలాగే మేనక. ఉంటాను అంకుల్. కార్తీక్ ఏమైనట్టు? ఎక్కడికి వెళ్ళుంటాడు? యశోధరేమైనా చేసుంటుందా? ఒరేయ్, శంకరన్ వస్తున్నాడంట్రా. నిజమా? అవునా? ఏమే శంకరన్ వస్తున్నాడంటే? శంకరనా! 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 ఆగండి ఆగండి ఆగండి. పెద్దయ్య, నిన్ను ఇలా చూస్తుంటే ఆనందంగా ఉంది పెద్దయ్య. శంకరన్న మృత్యుంజయుడు పెద్దయ్య. తను బతికి మిమ్మల్ని బతికించాడు పెద్దయ్య. శంకరన్నను చూడాలని ఊరంతా కదిలొచ్చింది పెద్దయ్య. రేయ్, బాబు బతికే ఉన్నాడురా. కాకపోతే కోలుకోవటానికి సమయం పడుతుంది, డాక్టర్లు చెప్పారు. ఏం బాధపడకండి,
ఏంది అట్నే పెద్దయ్యా. రే సాంబయ్య, పెద్దయ్య ఊరు మొత్తం జాతర జరిపించాలి. అట్నయ్య. బాబు త్వరలో కోలుకోవాలని పూజలు జరిపించండి, అన్నదానం చేయించండి, అందరికీ బట్టలు పంచి పెట్టండి, పూజారిని పిలిచి యాగం జరిపించమని చెప్పండి. అలాగే అలాగే పెద్దయ్య. ఆ, అందరూ ఇళ్ళకెళ్ళండి. పెద్దయ్య విశ్రాంతి తీసుకోవాలి. వెళ్ళండి. అయ్యా పెద్దయ్యా, వెళ్తామయ్యా మేము. మీరు పదండి పెద్దయ్య.